Gurubhyo Namaha. Today class is Laplace transforms. Class number 18. Okay. Now, new concept in Laplace transforms. Okay. Laplace transform of integrals. Yesterday class Laplace transform of derivatives. Now, Laplace transform of integrals. Okay. What is the Laplace transform of integral 0 to t f of u du? అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ లోపల మనకి ఇంటిగ్రల్స్ ఎగ్జిస్ట్ అయితే కనుక వాటిని మనం ఆ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది టుడే క్లాస్ ఈరోజు మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఓకే, ద థియరమ్ స్టేట్మెంట్ ఈజ్ ఇఫ్ L of f of t is equal to f bar des, then L of integral 0 to t f of u du is equal to 1 by s into f bar des. అంటే ఇప్పుడు మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటిగ్రల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నిన్న ఎస్టర్డే క్లాస్లో మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ డెరైవబుల్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎట్ టీ, ఎల్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఎట్ టీ, ఎల్ ఆఫ్ nth డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్, ఇవన్నీ కూడా రిజల్ట్స్ మనం చేసాం. నౌ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du, అంటే దట్ మీన్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. This is the statement. First write the statement of Laplace transform of integrals. If L of f of t is equal to f bar des, then L of integral 0 to t f of u du is equal to 1 by s into f bar des. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటిగ్రల్స్కి ఏమవుతుందంటే కనుక ఎఫ్ బార్ డెస్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎస్ పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే లోపల ఒక డెఫినెట్ ఇంటిగ్రల్, అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ 1 టైం అయిందనుకోండి, అంటే ఇంటిగ్రల్ 0 to t 1 టైం ఉంటే కనుక ఈ ఎఫ్ బార్ డెస్ని 1 by s పెట్టి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2 టైమ్స్ ఉంటే డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్, అలా n ఇంటిగ్రల్స్ ఉంటే కనుక లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం నెక్స్ట్ నోట్ పాయింట్లో చూద్దాం. ప్రస్తుతానికి వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ థియరమ్? అంటే మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du, అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by s f bar des. ఇది ఏ విధంగా వచ్చింది, ఈ ప్రూఫ్ అంతా కూడా చాలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూఫ్ అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో థియరమ్స్ అన్నిటికీ కూడా ప్రూఫ్ ఎలా ఉంటుందంటే వెరీ సింపుల్గా ఉంటుందంటే, ఎక్కడ కూడా మన ఇంటిగ్రేషన్ కానీ తర్వాత పెద్ద పెద్ద ఇంటిగ్రేషన్స్ కానీ ఏమీ ఫైండ్ అవుట్ చేయట్లేదు, అంతే జస్ట్ నొటేషన్ యూజ్ చేసుకుంటే వెళ్తానమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ది ప్రూఫ్? Okay, what is the Laplace transform derivative? L of f of t is equal to integral 0 to t integral 0 to t e power minus st f of t dt. ఆ f of t dt ప్లేస్లో మనకి ఇది రాయాలి. ఇదంతా రాసుకుని వెళ్తే కొన్ని కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ లెట్ us కన్సిడర్ దిస్ ట్రీట్ యాజ్ g of t. ఇదంతా కూడా g of t కింద కన్సిడర్ చేసుకున్నాం. ఆ ప్రూఫ్ నేను స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. నౌ స్టార్ట్ ది ప్రూఫ్. ఓకే, ఫస్ట్ లెట్ us కన్సిడర్ లెట్ g of t is equal to integral 0 to t f of u du. అంటే ఇక్కడ u ఎందుకు వేరు ఎప్పుడు కూడా t వాడతాం, ఇక్కడ u ఎందుకు వాడామంటే కనుక ఆల్రెడీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినిషన్స్లో f of t అని ఉంటుంది. అలాగే ఇక్కడ లిమిట్స్ కూడా లోయర్ లిమిట్ ఏమో 0, అప్పర్ లిమిట్ t, అందుకని డిఫరెంట్గా ఉండాలని వేరియేషన్ కోసం ఇక్కడ u వాడేమాట. ఓకే, లెట్ us కన్సిడర్ g of t is equal to integral 0 to t f of u du. ఓకే, what is integration? Integrating on both sides, that means differentiating on both with respect to t. అంటే d by dt of g of t is equal to d by dt of integral 0 to t f of u du. That equal to what is the notation? The differentiation of g, that means g dash, that means g dash at t is equal to what is the derivative of integral 0 to t f of u du. At a time exists differentiation and integration. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎట్ ఎ టైం ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వీ నో దట్ వన్ ఆఫ్ ది ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్, దట్ మీన్స్ ఎలాగైనా రాయొచ్చు, ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని న్యూట్రల్ అయిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ కట్ చేసామనుకోండి లైన్ అవుతుంది. అంటే స్టేక్ వన్ సర్కిల్ ఈజ్ ఎ ఫంక్షన్, ఈ ఫంక్షన్ని కట్ చేసే ఇక్కడ కట్ చేస్తే ఒక లైన్, దాన్ని సరి చేస్తే కనుక లైన్ అవుతుంది. దిస్ ఈజ్ ఫంక్షన్ ఎఫ్, ఇది ఎఫ్, ఇది ఎఫ్ డాష్. డిఫరెన్షియేషన్ జరిగింది అంటే అందులో చేంజ్ వచ్చింది కాబట్టి ఒక లైన్ ఫామ్ అయింది. మళ్ళీ దీన్ని రీచేంజ్ చేద్దాం అంటే యథావిధిగా తీసుకొచ్చేద్దాం అన్నమాట. అంటే దీంట్లో చేంజ్ చేసుకొచ్చి మళ్ళీ ఎఫ్ అయిపోతుంది అన్నమాట.
అలాగా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎట్ ఏ టైం కట్ చేసాం, సరి చేసాం, మళ్ళీ రీచేంజ్ చేస్తాం, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అనమాట. దట్ ఈజ్ ఎఫ్. ఓకే, దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ మీన్స్ ద యాంటీ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. అంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఎట్ ఏ టైం ఎగ్జిస్ట్ అయినాయి అనుకోండి, దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. dvdx ఆఫ్ ఇంటిగ్రల్ f of x dx f of x, ఇంటిగ్రల్ dvdx of f of x dx is equal to f of x. Both are same, very most important. By applying this formula, we get what is the value? Derivative of it. That means f of u. What are the limits? 0 to t. Limits వదిలేయకూడదు. f of u. Differentiation of with respect to t, integral 0 to t f of u du. That means the derivative is f of u. Neutral అయిపోతుంది అక్కడ. Limits మటుకు 0 to. That equal this value is equal to f of t. What is the value of g dash at t? f of t. Now calculate what is the value of g of 0. g of 0. g of 0 means g of t is equal to this one. That g of 0 is equal to integral 0 to t f of u du. Here t is equal to 0. That means integral 0 to 0 f of u du. This definite integrals equal గా ఉంటే కనుక we know that integral a to a f of x dx value is equal to 0. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఈక్వల్ అయిందనుకోండి, ఇక్కడ ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా దట్ డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ మస్ట్ బి 0. సో సిమిలర్లీ నౌ g of 0 is equal to 0. That means put t is equal to 0. g of 0 is equal to integral 0 to 0 f of u du. That value is equal to 0. Now what is the value of g of 0? g of 0 is equal to 0 and g dash at t is equal to f of t. These are the very most important values. g of t is equal to this one. This is consideration. So differentiating on both sides we get g dash at t is equal to f of t. This is very most important value. And the third value is g of 0 is equal to 0. That means the value put t is equal to 0 in g of t. We get g of 0 is equal to 0. Okay, next take this one. g of t, g dash at t is equal to f of t. So by applying on both sides Laplace transforms, we get L of g dash at t is equal to L of f of t. By applying on both sides Laplace transforms, we get this one. So by the definition of Laplace transform of derivatives, so this can be written as, that means what is the Laplace transform derivative? L of f dash at t is equal to s into f bar at s minus f of 0. This is the definition of Laplace transform of derivatives. Already I told that in previous class. లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బార్ డెస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. బై అప్లయింగ్ దిస్ ఫార్ములా, దిస్ వన్ దట్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ జీ బార్ ఎట్ ఎస్ దట్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ జీ బార్ ఎట్ ఎస్ minus g of 0 is equal to L of f of t means L of f of t is equal to f bar at s. Okay, that equal to s into g bar at s. This value is equal to 0. g of 0 is equal to 0. That equal to f bar at s. So now g bar at s, s into g bar at s is equal to f bar at s. Okay, g bar at s is equal to, by eliminating this s, 1 by s into f bar at s. Okay, what is g bar at s? G bar at s can be written as L of g of t, okay, is equal to 1 by s into f bar at s. G bar at s means, so by the notation, very simple, the notation మాత్రమే. L of f of t is equal to f bar at s. G is another function. L of g of t is equal to g bar at s. So this can be written as g bar at s means L of g of t. What is g of t? That equal to L of integral 0 to t f of u du is equal to 1 by s into f bar at s. 1 by s into f bar at s. Hence the theorem proof is over. అంటే ఇందులో మనం చేసింది ఏమన్నా ఉందంటే కనుక వెరీ సింపుల్గా ఉంటాయి ప్రూఫ్స్ అన్నీ కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో. చూడండి, మళ్ళీ రిపీట్ వన్స్ అగైన్. Given L of f of t is equal to f bar at s, okay, by the hypothesis. Now to calculate L of integral 0 to t f of u du is equal to 1 by s into f bar at s అని ప్రూవ్ చేయాలి మనం. So let us consider this treat as g of t.
g of t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t f of u du. ఇదంతటిని కూడా నేను t కింద కన్సిడర్ చేసుకున్నాను. g ఈజ్ ఆల్సో ఏ continuous function and exponential order function. Okay, let us consider g of t is equal to this one. Now differentiating on both sides with respect to x, that equal d by dt of g of t is equal to d by dt of integral 0 to t f of u du. So integration differentiation exists at a time, we get the function f of u that equal limits 0 to t. So this is notation, d by dt of g of t means g dash at t. G dash at t is equal to limits, upper limit is t and lower limit is 0. So f of t minus f of 0 is equal to 0, that equal to f of t. So g dash at t is equal to f of t. Next, what is the value of g of 0? Because I want g of 0 value. So g of 0 means put t is equal to 0 in this consideration. G of 0 is equal to integral 0 to 0 f of u du. Limits are same, that means upper limit and lower limit are equal by using one of the property, integral a to a f of x dx is equal to 0. So this value is equal to 0. G of 0 is equal to 0. Now take this one, g of at t is equal to f of t. G of at t is equal to f of t. Okay, by applying on both sides Laplace transforms, L of g dash at t, L of f of t. నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అని. అందులో ఏం చెప్తుంది డెఫినేషన్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ డెరివేటివ్ ఉంటే కనుక మనం ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అని. కాకపోతే ఇక్కడ జీ డాష్ అని ఉంది, ఇక్కడేమో ఎఫ్ డాష్ అని ఉంది. మనం ఏం చేస్తామంటే ఎఫ్ తీసి జీ రాస్తామన్నమాట. సో ఎస్ ఇంటూ జీ బార్ ఎట్ ఎస్ మైనస్ జీ ఆఫ్ జీరో. ఆల్రెడీ జీ ఆఫ్ జీరో వాల్యూ 0. జీ బార్ ఎట్ ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ జీ బార్ ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్. బట్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, దిస్ ఈజ్ డినోటెడ్ బై f bar at s. L of f of t is equal to f bar at s. L of g of t is equal to g bar at s. L of h of t is equal to h bar at s. అలా మనం ఇండికేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో s ఇంటూ g bar at s is equal to f bar at s. I want g bar at s. G bar at s is equal to, by eliminating this s, 1 by s into f bar at s. Okay, L of g of t is equal to 1 by s into f bar at s. So g bar at s can be written as L of g of t. What is g of t? G of t is equal to this one right here, L of g of t. This is g of t, integral 0 to t f of u du is equal to 1 by s into f bar at s. This is the proof of Laplace transform of integrals. అంటే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మనం ఇంటిగ్రల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇంటిగ్రల్స్, డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్, గోన్ లైక్ దిస్ ఎన్ ఇంటిగ్రల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఫస్ట్ ఇంటిగ్రల్, ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అయినప్పుడు దీని వాల్యూ ఎలా ఉందంటే 1 by s ఇంటూ ఎఫ్ బార్ ఎట్ ఎస్. రేపు పొద్దున్న డబుల్ ఇంటిగ్రల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియూ, అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది ఇది చూద్దాం. సో దిస్ ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ సింగిల్ ఇంటిగ్రల్స్ మాత్రం ప్రూఫ్ ఇది. అలా డబుల్ ఇంటిగ్రల్స్కి, ట్రిపుల్ ఇంటిగ్రల్స్కి, ఎన్ ఇంటిగ్రల్స్కి ప్రూఫ్ దీని నుంచి సిమిలర్గా రాయొచ్చమాట. ఓకే, అది నోట్ పాయింట్లో చూద్దాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్? నోట్ పాయింట్ 1. ఓకే, సో ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du is equal to 1 by s into f bar at s. ఇది ప్రూఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇది దీని నుంచి what is the value of Laplace transform of double integrals 0 to t integral 0 to t f of u that equal to integral 0 to t f of u du is equal to, what is the double integrals? Laplace transform of double integrals. ఇప్పుడు మీకు సింగిల్ ఇంటిగ్రల్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సింగిల్ ఇంటిగ్రల్స్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్స్కి వాల్యూ ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ ఇంటిగ్రల్కి మీకు వాల్యూ గుర్తుంటే కనుక డబుల్ ఇంటిగ్రల్కి, ట్రిపుల్ ఇంటిగ్రల్స్కి, మల్టిపుల్ ఇంటిగ్రల్స్కి మనకు వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ du దట్ ఈక్వల్ టు, డబుల్ ఇంటిగ్రల్స్ వచ్చినాయి కాబట్టి 1 by s² పెట్టి మల్టిప్లై చేయాలి, దట్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్. దీనికి కూడా ప్రూఫ్ ఏంటంటే మనం అందులో చేసినట్టుగానే చేసుకుని వెళ్తాం అన్నమాట. అక్కడ మనం సింగిల్ ఇంటిగ్రల్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సింగిల్ ఇంటిగ్రల్కి ప్రూఫ్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేసుకుని వెళ్తాం.
స్లైట్ డిఫరెన్స్ ఏం లేదా, సబ్స్టిట్యూషన్ చేసుకుంటే డిఫరెంట్ సబ్స్టిట్యూషన్ చేసుకుని మనం వాల్యూ తీసుకొస్తామన్నమాట. 1/s² ఇంటూ ఎఫ్ బార్ ఎట్ ఎస్. మరి వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అంటే L ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ 0 to t f ఆఫ్ u du 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 ఈజ్ ఈక్వల్ టు 1/s³ f bar at s. సో గోయింగ్ లైక్ దిస్ n ఇంటిగ్రల్స్ అంటే మనకి n ఇంటిగ్రల్స్ ఎగ్జిస్ట్ అయినాయి అనుకున్నప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/s⁴n f bar at s. The Laplace transform of single integral 1/s into f bar at s. The Laplace transform of double integrals 1/s² into f bar at s. The Laplace transform of triple integrals 1/s³ into f bar at s. Now go on like this. The Laplace transform of n integrals అంటే L of integral 0 to t integral 0 to t integral 0 to t go on like this up to n times 0 to t f of u du 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 go on like this up to n times du. Value is equal to 1/s⁴n into f bar at s. This is the total concept of Laplace transform of integrals. ఇది గేట్ ఎగ్జామినేషన్లోని ఈసెట్ ఎగ్జామినేషన్లోని ఫైండ్ అవుట్ చేయమంటే బిట్స్ దీని మీద అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇవన్నీ కూడా మధ్యలో మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. అదే దీని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఓకే, ఎగ్జామినేషన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిని ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అని అడుగుతాడు. 1/s³ into f bar at s. వాట్ ఈస్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 100 ఇంటిగ్రల్స్ అంటాడు. 1/s⁴100 into f bar at s. అదే దానికి ఆన్సర్ అవుతుంది. ఆ టైంకి సైమల్టేనియస్గా మనకి ఆ రిజల్ట్ గుర్తుకు రావాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్స్. దీని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సపోజ్ మీకు L of f of t f bar at s ఇది తెలిస్తే కనుక ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అది ఫైండ్ అవుట్ చేయడమే మనం ఇక్కడ చేయవలసినటువంటిది అనమాట. మనకి L of ఇంటిగ్రల్ 0 to t ఇక్కడ ఏదో ఫంక్షన్ ఇస్తాడు sin at అని. ఆ sin atకి మీరు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో కంపేరింగ్ విత్ ది ఫార్మ్ we get the value. That is the Laplace transform of integrals. Okay, now start the problems. Problem number 1. So ఇందులో ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. ఫైండ్ L of integral 0 to t sin 2t dt. Okay, to find the value of the Laplace transform of integrals. Problems based on the Laplace transform of integrals. మనకి ఐడెంటిఫికేషన్ కూడా ఈజీ. ఇంటిగ్రల్స్ ఉంటాయి, Laplace transforms లోపల ఇంటిగ్రల్స్ ఉంటాయి, Laplace transform derivatives ఉంటాయి, లోపల డెరివేటివ్స్ ఉంటాయి. ఓకే, L of integral 0 to t sin 2t dt. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ గివెన్? గివెన్ L of integral 0 to t sin 2t dt. This is given. Comparing with the standard format. What is format? L of integral 0 to t f of t dt. Comparing this one. మీకు చెప్పిన కదా డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వేరియబుల్స్ ఏదైనా తీసుకోవచ్చు మనం, u కానీ t కానీ x కానీ y కానీ ఏదోటి. సో కంపేరింగ్ దిస్ వన్, కంపేర్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of t dt. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ f of t? f of t ఈజ్ ఈక్వల్ టు sin 2t. టు ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్, L of f of t is equal to L of sin 2t. We know that L of sin at is equal to a by s square plus a square. That equal to 2 by s square plus a square. A square means 2 square. That equal to 2 by s square plus 4. This is the value of L of f of t. L of f of t is equal to this one. This is denoted by f bar at s. We get the f bar at s value. This is most important value. Okay, by using which formula? L of sin at is equal to a by s square plus a square. Here a is equal to 2. By using this formula we get 2 by s square plus 4. This is denoted by f bar at s. For first problem ఇచ్చిన వెంటనే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే కనుక గివెన్. వాట్ ఈస్ గివెన్? L of integral 0 to t sin 2t dt. Write this one. Comparing with the standard format, L of integral 0 to t f of t dt. Okay, what is the f of t? F of t is equal to sin 2t. To find the Laplace transform of this one, we get the f bar at s. Okay, L of f of t is equal to L of sin 2t. By using this formula, L of sin at is equal to a by s square plus a square. Here a is equal to 2. 2 by s square plus 2 square. That equal 2 by s square plus 4. L of f of t is equal to f bar at s. Both are same, different notations. So that equal to f bar. It is denoted by f bar at s. Next, write the formula. What is the formula? L of integral 0 to t
f of u du is equal to 1 by s into f bar at s. By using this formula, this is Laplace transform of single integrals. Single integral that equal to L of integral 0 to t sin 2t dt is equal to 1 by s into, what is f bar at s? 2 by s square plus 4. Problem is over. ఓకే, ప్రాబ్లమ్స్లో కూడా చేయటానికి మనం ఏమీ లేదు. ఇంతకుముందు ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసుంటే, ఫస్ట్ ప్రీవియస్ క్లాస్లో జరిగిన అన్నీ కూడా ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీద మనం చాలా 25 ప్రాబ్లమ్స్ వరకు చేసాం. అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుంటే కనుక అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ ఆఫ్ సైన్ 2t ఎలిమెంటరీ ఫంక్షన్స్ మళ్ళీ అవే వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చేసింది ఏమైనా స్టాండర్డ్ ఫార్మేట్తో కంపేర్ చేసుకున్నాం, ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది సైన్ 2t అని. దీనికి ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంతకు ముందు మనం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇవి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఎఫ్ బార్ ఎస్ అన్నాం. థియరమ్ స్టేట్మెంట్ సేస్ దట్ L of integral 0 to t f of u du is equal to 1 by s f bar at s. ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ టీ ఏదైనా పర్లేదు, అంటే డిఫరెంట్గా ఉండడం కోసం, అంటే వేరియబుల్స్ కలిసిపోకుండా ఉండకూడదు. ఇక్కడ మరి టీ వేరియబుల్స్ ఉన్నాయి, అందుకే ఎఫ్ ఆఫ్ యూ డియూ అన్నాం. అలాగే ఇక్కడ టీ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సైన్ 2t dt యూ యూజ్ చేసామన్నమాట. అంతేగాని ఇక్కడ యూ ఉందా టీ ఉందా అది మారిపోయింది ఇలా ఏం అవసరం లేదు. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వేరియబుల్స్తో పని ఉండదు, లిమిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎఫ్ బార్ ఎట్ ఎస్ కట్టాం, ఫార్ములా రాశాను నేను 1 by s ఇంటూ ఎఫ్ బార్ ఎట్ ఎస్ వాల్యూ ఇదిగో 2 by s స్క్వేర్ ప్లస్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కానీ ఈ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ ఫంక్షన్ ఇంటిగ్రల్ a to bలో ఉన్నటువంటి ఈ ఇంటిగ్రెంట్కి ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పర్ఫెక్ట్గా కట్టగలిగితే దాన్ని s పెట్టి డివైడ్ చేయడమే ఆర్ 1 by s పెట్టి మల్టిప్లై చేయడమే. సో ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 2, Laplace transform of integrals. L of integral 0 to t e power minus t cos t. To find the Laplace transform of this one. Okay, what is given? Given L of integral 0 to t e power minus t cos t dt. To find the Laplace transforms. What is given? Given is equal to Laplace transform comparing standard format. What is format? L of integral 0 to t f of t dt. f of t dt, f of t అనుకున్నా పర్లేదు, f of u అనుకున్నా పర్లేదు, both are same. Okay, so what is f of t? f of t is equal to e power minus t into cos t. This is the f of t. Now we have to find the Laplace transform of f of t, that equal to L of f of t is equal to Laplace transform of e power minus t cos t. ఓకే, దీని ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఈ పవర్ మైనస్ టీ లేదనుకుందాం. వాట్ ఈస్ ది ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ? వాట్ ఈస్ ది కాస్ ఏటీ? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రైట్ ది ఫార్ములా, ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ యూజింగ్ బై అప్లయింగ్ దిస్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ ఇయర్ కాస్ టీని ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే కనుక ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పెట్టి మల్టిప్లై చేస్తుంది. By applying first shifting theorem, L of e power minus at f of t that equal to L of f of, okay, here e power minus t multiplying with cos t, cos t ని e power minus t పెట్టి మల్టిప్లై చేస్తుంది. ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తుందంటే కనుక బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే కనుక దీనికి ముందు ఉన్నటువంటి ఫంక్షన్కి ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ? కాస్ టీ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, వేర్ ఎస్ గోస్ టు ఎస్ ప్లస్ 1. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. Laplace transform says that L of e power minus at f of t is equal to f bar at s, s goes to s plus a. This is the first translation theorem or first shifting theorem. By applying this first shifting theorem we get, అంటే దానికి ఒకే ఒక స్టెప్లో చేయాలన్నమాట. మళ్ళీ దీన్ని ఎఫ్ ఆఫ్ టీ అని ఇలా తర్వాత మళ్ళీ ఇలా తీసుకుని చేయవలసిన అవసరం లేదు. ఎక్స్పోనెన్షియల్కి తర్వాత ఏముంది? కాస్ టీ ఉంది. ఫస్ట్ రైట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ, 1 s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. నెక్స్ట్ బై అప్లయింగ్ తర్వాత ఏముంది? నెక్స్ట్ ఈ పవర్ మైనస్ టీ ఉంది. ఈ పవర్ మైనస్ టీ ఉంటే ఏం చేయాలి? ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఎఫ్ బార్ ఎట్ ఎస్ అంటే కాస్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నమాట. ఇదిగో ఇది రాసేసాం.
s by s square plus 1 square. Next s goes to s plus a. What is a? A is equal to 1. That means minus 1. Substitute చేస్తే s plus 1. That equal to s goes to s plus 1. That equal to s plus 1 by s plus 1 whole square plus 1. By simplification, s plus 1 by s square plus 2s plus 2. It is denoted by f bar at s. Okay. So L of f of t is equal to f bar at s. What is the value of f bar at s? S plus 1 by s square plus 2s plus 2. Now I want this value. That means L of integral 0 to t e power minus t cos t dt is equal to. So Laplace transform of single integral. Laplace transform of single integral. L of 0 to t f of u du is equal to 1 by s f bar at s. That equal to 1 by s into f bar at s. Write the formula first. F bar at s. That equal to 1 by s into, what is f bar at s? This is f bar at s. That means s plus 1 by s square plus 2s plus 2. Problem is over. సో మనకి ముందు అన్నీ కూడా ఇప్పుడు వరకు ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అంటే ఒక ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పెట్టి మల్టిప్లై చేయటం, ఓకే, స్టెప్ ఫంక్షన్ చేయటం, తర్వాత చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, తర్వాత డెరివేటివ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్స్. ఇప్పుడు చూడండి అన్ని 1 by 1 వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ 2-3 ఒకేసారి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే స్టెప్ టు స్టెప్ చేసుకుని వెళ్ళాలి. ఆ స్టెప్ వర్కింగ్ ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైండ్ L ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t e power minus t cos t dt అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? స్టాండర్డ్ ఫార్మేట్ తోటి కంపేర్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ వచ్చింది. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనం ఎందులోకి వెళ్ళాలి? మళ్ళీ ఫస్ట్ ట్రాన్స్లేషన్ గుర్తుకు రావాలన్నమాట. ఎందుకని? కాస్ టీని ఈ పవర్ మైనస్ టీ పెట్టి మల్టిప్లై చేస్తుంది. ఏదైనా ఒక ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పెట్టి మల్టిప్లై చేస్తే కనుక మనకి మైండ్లోకి వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఓకే, వాట్ ఈస్ సేస్ దట్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్, ఎస్ గోస్ టు ఎస్ ప్లస్ ఏ. వాట్ ఈజ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్? Here cos t, the Laplace transform of cos t is the f bar at s. First write the Laplace transform of cos t, s by s square plus 1 square. Next, by applying first translation theorem, that means first shifting theorem, that means s goes to s plus 1. s thesis s plus 1 petal. Adhe kada L of e power minus et f of t ante ganaka f bar at s goes to s plus a. Here a is equal to 1. That equal to s plus 1 whole square plus 1. By simplification you get s plus 1 by s square plus 2s plus 2. That equal to f bar at s. So L of f of t is equal to s plus 1 by s square plus 2s plus 2 is equal to f bar at s. This is the value of f bar at s. ఆ f bar at s ఫైండ్ అవుట్ చేసామంటే కనుక ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ ఆల్ 95% కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, వాట్ రైట్ ది ఫార్ములా? వాట్ ఈస్ ది ఫార్ములా? L of integral 0 to t f of u du is equal to 1 by s f bar at s. Now to calculate this one, L of integral 0 to t e power minus t cos t dt is equal to 1 by s into f bar at s. Wait, here f bar at s is equal to, right here. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో ఈ విధంగా స్టెప్ టు స్టెప్ చేసుకుంటూ రావాలన్నమాట. చేసుకుంటూ వచ్చి ఒకసారి ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అప్లై చేయవలసి వస్తుంది, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేయవలసి వస్తుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్స్ ఎప్పుడు అప్లై చేస్తాం తెలియదు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఎన్ని. ఇప్పుడు చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్స్ డైరెక్ట్గా అప్లై చేయలేదు, ముందు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇందులో మనకి ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం వచ్చింది. అది అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటిగ్రల్స్ అప్లై చేసామట. అలా 1 by 1 వెళ్ళాలన్నమాట. అది జాగ్రత్తగా చూసుకుని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను చెప్పిన జాగ్రత్తగా విని అసైన్మెంట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అలౌట్ అయిపోతుంది అనమాట. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 2 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 3. సో ద థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్ 0 to t, ఇంటిగ్రల్ 0 to t e power at sin h bt dt. Okay, what is the theorem says that Laplace transform of single integrals, but now double integrals. That means integral 0 to t f of u du is equal to 1 by s square f bar at s. అంతే మనం చేసేది. అయితే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కనుక వాట్ ఈస్ గివెన్ L of integral 0 to t e power at sin h bt dt. Okay, comparing with the standard form, that equal to double integral 0 to t
f of t dt dt or f of u du du అలా రాసుకున్నా పర్లేదు, టీలు మెన్షన్ చేసిన. ఓకే, మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ డబుల్ ఇంటిగ్రల్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్స్ అంటే L ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t e power at sin h bt సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్ dt dt. ఓకే, dt అంటే రెండు ఇంటిగ్రల్స్ ఉంటే కనుక రెండు డీటీలు ఉంటాయి, ఎన్ని ఇంటిగ్రల్స్ ఉంటే అన్ని డీటీలు ఉంటాయి. ఓకే, స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే f of t is equal to e power at sin h bt. టు ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్ వీ గెట్ f bar s. ఆ f bar s వస్తే కనుక ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. ఓకే, L of f of t is equal to L of e power at sin h bt. దీన్ని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూసుకోవాలి ఇక్కడ మనకి. సో ద ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లయింగ్ విత్ సైన్ హెచ్ బీటీ అంటే ఫస్ట్ రైట్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హెచ్ బీటీ. ఈ సైన్ హెచ్ బీటీకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ రాద్దాం. రాస్తే వాట్ ఈస్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్? ఫార్ములా a by s square minus a square. This is the Laplace transform of sin h bt. One of the formula in elementary functions, Laplace transform of elementary function, that of L of sin h at is equal to a by s square minus a square. But here b, that equal to b by s square minus b square. Okay, multiplying with e power at, s goes to s minus a. ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుంది? e పవర్ at పెట్టి మల్టిప్లై చేస్తే s తీసేసి s మైనస్ a రాస్తుంది. e పవర్ మైనస్ at పెట్టి మల్టిప్లై చేస్తే s తీసేసి s ప్లస్ a రాస్తున్నాం. దట్ ఈస్ ది ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం. L of e power at f of d is equal to f power at s goes to s minus a. This is the first translation theorem by using this formula. Okay, one of the very most important theorem in first translation theorem in Laplace transforms, that equal to L of e power at. First write this sin h bt Laplace transform, that equal to b by s square minus b square. Here constant is b by s square minus b square, multiplying with e power at. So s goes to s minus a, that equal to b, no change, by s for s minus a whole square minus b square. This is the value of f bar s, that equal to L of f of t. L of f of t is equal to b by s minus a whole square minus b square. ఇదంతా కూడా మీరు సింప్లిఫై చేస్తే కనుక చేయండి, లేదా అలా వదిలేసినా పర్లేదు. ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t, మనం ఏం చేయాలి? f of t కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ L of f of t is equal to L of this one. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? b by s minus a whole square plus b square. This is denoted by f bar s. This is the value of f bar s. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. The theorem says that L of integral, the Laplace transform of second integrals, L of integral 0 to t f of u du is equal to డబుల్ ఇంటిగ్రల్స్ ఉంటే ఆ f bar sని 1 by s square పెట్టి మల్టిప్లై చేయాలి. మనం చేసింది అదే, 1 by s square ఇంటూ f bar s ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, b by s minus a whole square minus b square. సో ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ 0 to t e power at sin h bt dt value is b by 1 by s square into s minus a whole square minus b square. So problem is over. So in this class 3 problems completed. So totally Laplace transform of integrals, single integrals, double integrals, multiple integrals, that means n integrals, concept with proof is over. Okay, next 3 problems on based on Laplace transform of completed. So in this class total Laplace transform of integrals concept is over. Okay, today class is over.